నమస్కారం సామాన్యుడి టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. స్పైడర్ మ్యాన్ వంటి సూపర్ హీరోల కంటే మన పురాణాల గురించి పిల్లలకు చెప్పాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సూపర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు గొప్పవాడని, బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే అర్జునుడు గొప్ప యోధుడేనని విషయాలను వివరించాలని చెప్పారు. రాముడిని మించిన పురుషోత్తముడు ప్రపంచంలో ఎవరు లేరని, రామరాజ్యం గురించి తెలపాలని అన్నారు. తిరుపతిలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో సీఎం మాట్లాడారు. అవతార్ సినిమా కంటే భారతం, రామాయణాలు గొప్పవని పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు చెప్పారు. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో వివరించాలని సూచించారు. దీని వలన పిల్లలకు మంచి చెడుల మధ్య వ్యత్యాసాలు తెలుస్తాయని చెప్పారు. ప్రజలు పురాణాల గురించి మరిచిపోయే సమయంలో ఎన్టీఆర్ ఎన్నో పురాణ గాథలతో కూడిన సినిమాలు చేశారని గుర్తు చేశారు. వాటి ద్వారా చైతన్యం తెచ్చిన గొప్ప నాయకుడు ఆయన అని కొనియాడారు. Request all of you, this is very inspiring time, and at the same time Indian families are very important. ఈ సమయంలో నేను ఒక విషయం మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర, మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాడని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన ఉంది. మన కృష్ణుని మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అవతార్ సినిమా కంటే మన మహాభారత, రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవే కాకుండా బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడో ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. తిరుపతిలో నూతన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. తొలుత తిరుపతికి చేరుకున్న సీఎంకు మంత్రులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. నూతన జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్న సీఎం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా విజిటర్స్ పుస్తకంలో సీఎం తన అభిప్రాయాలను రాశారు. పరిస్థితికి వచ్చారు, భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఇంకొక పక్క ఒకప్పుడు తిరుపతిలో నేను చూశాను. నేను ఒకప్పుడే తిరుపతిలో కూడా లా అండ్ ఆర్డర్ లేకపోతే పోరాడాం. చిత్తూరు జిల్లాలో లా అండ్ ఆర్డర్ లేకపోతే గట్టిగా ఫైట్ చేసి మళ్ళా లా అండ్ ఆర్డర్ రెస్టోర్ చేసే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా నేను అధికారంలో ఉన్నా, అపోజిషన్లో ఉన్నా లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకోవడం కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ప్రోత్సహించడం ఎప్పుడూ జరగలేదు. నేను ఎప్పుడో ఒక మాట చెప్పేవాడిని, ఎవడైనా సరే హత్యలు చేసేవాళ్ళు తప్పకుండా వీళ్ళు కూడా పోస్ట్ మార్టం తప్ప వేరే ఉండదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలని. ఎందుకంటే నేను లా అండ్ ఆర్డర్ మీద ఒక ప్రశాంతంగా ఉండాలి, శాంతి భద్రతలు పరిరక్షించాలి. అప్పుడే సమాజంలో ఒక శాంతి ఉంటుంది, ఒక భద్రత ఉంటుంది. భద్రత ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. భద్రత ఉంటే అందరూ కూడా హ్యాపీగా ఇంట్లో పడుకుంటారు. లేకపోతే ఈ సమస్యలు వస్తాయని ఎప్పుడూ కంట్రోల్ చేస్తూ వచ్చాం. దానివల్ల చాలా వరకు కంట్రోల్ అయింది. ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి ఇష్టానుసారంగా కార్యక్రమాలు ఇంకా అందరిలో డిస్టర్బెన్స్ ఉంది. ప్రజల్లో డిస్టర్బెన్స్ ఉంది, పార్టీల్లో డిస్టర్బెన్స్ ఉంది. ఇంకా చేసిన వాళ్ళు కూడా ఇంకా చెల్లుబాటు అవుతాయి, ఇదే రౌడీజం చేస్తామని కూడా ఆలోచిస్తున్నారు. అది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విధానాల పేరుతో రౌడీజం చేస్తాం, ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ మా చేతి తీసుకుంటాం, మీరు ఏం చేస్తారంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. అది ప్రజాస్వామ్య విలువలు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్లో మనం ఒకసారి చూస్తే రోడ్స్ అని బ్లాక్ చేయడం, ఎక్కడికెక్కడ స్తంభింపజేయడం, లేకుంటే ఈ మధ్య మనం చూస్తున్న రఫా ఏంటో నాకు అర్థం కాలేదు.
రఫరఫాలు ఆడిస్తానని. ఇంకొక పక్క నేను చూస్తున్నాను కొన్ని దిక్కల్లో ఒక పోస్టర్ పెట్టి ఆ పోస్టర్లో జన్మదినం జరుపుకోవచ్చు, మనసుల్లో ఉండి రావాలి, జరుపుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదు. అదే సమయంలో ఆ ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. ఆ రోజు కూడా మీరు పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఏదైతే వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు బయట ప్రపంచాన్ని నమ్మించారు. హార్ట్ అటాక్. వైఎస్ఆర్సీపీపై కూటమి సర్కార్ బురద చల్లడమే పనిగా పెట్టుకుందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఉందా అంటూ ప్రశ్నించారు. కూటమి పాలనలో తిరుమలలో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో మళ్లీ తొక్కిస్లాట, టీటీడీ బోర్డు ప్రభుత్వం నిర్లక్ష్యమే భక్తుల భద్రతను గాలికి వదిలివేశారు. వరుస సెలవులతో భక్తులు ఎక్కువగా వస్తారనే ఇంగిత జ్ఞానం లేదా? ఎన్ని ఘటనలు జరిగినా, ఎన్ని ప్రాణాలు పోయినా జాగ్రత్తలు తీసుకోరా? తిరుమలకి రావాలంటే భక్తులు భయపడేలా వ్యవహరిస్తూ ఉన్నారు. తిరుమలలో పాలన చేస్తుంది టీటీడీ బోర్డు కాదు, టీడీపీ పార్టీ. పొలిటికల్ డైవర్షన్ కోసం టీటీడీని వాడుకోవటం సిగ్గుచేటు అంటూ వెల్లంపల్లి ధ్వజమెత్తారు. కూడా కూటమి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. గతంలో ముక్కోటి ఏకాదశికి జరిగిన ఘటనలు కావచ్చు, గోశాల సంబంధించిన ఘటనలు కావచ్చు, తిరుపతిలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా తిరుమల తిరుపతి చైర్మన్ మిస్టర్ నాయుడు గారు కావచ్చు, బిఆర్ నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా తిరుమల తిరుపతి స్థానం జేఈఓ వెంకయ్య చౌదరి గారు కావచ్చు, పాలక మండలి కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎవరు కూడా ఎటువంటి బాధ్యత లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిపాలన గాలికి వదిలేసి, ఎందుకంటే గురువారం క్రిస్మస్, శుక్ర, శని, ఆదివారం సెలవులని చెప్పని 4 రోజులు సెలవులని చెప్పని తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు వచ్చే సంగతి మీకు తెలియదా? సెలవు రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధమైన పరిపాలన చేయాలని చెప్పని కనీసం ఇంగిత జ్ఞానం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు కానీ కూటమి ప్రభుత్వానికి కూడా లేదు. ఎందుకంటే శ్రీవారి మెట్టు మార్గం అనేది అలివేల మంగాపురం, మన శ్రీనివాస మంగాపురం దాటిన తర్వాత శ్రీవారి మెట్టు ఉంటుంది. ఆ మెట్టు ద్వారా పైకి వెళ్ళే దర్శనం టోకెన్లు ఇదివరకు గతంలో ఆ మెట్ల మార్గం దగ్గరే ఇచ్చి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ టికెట్స్ కూడా అక్కడ ఎవరైతే మెట్ల మీద వెళ్తున్నారో ఆ మెట్ల మార్గం, శ్రీవారి మెట్ల మార్గం మీద వెళ్ళే వారి టికెట్స్ టోకెన్స్ కూడా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం ఏంటి? అసలు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మార్చారు మీరు? ఎందుకు మార్చాల్సిన అవసరం వచ్చింది? అంటే భక్తులకి ఎప్పుడైనా కానీ మెరుగైన సౌకర్యాలు ఇస్తారా? భక్తులకి ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారా అనేది నేను సూటిగా టీటీడీ పాలక మండలి కావచ్చు, చైర్మన్ కావచ్చు, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తాను. అంటే మీ దగ్గర అలిపిరి దగ్గరికి వచ్చి టోకెన్లు తీసుకొని మళ్ళీ శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్ళి పై కొండ మీద నడుచుకుంటూ వెళ్తారా? అంటే మీకు భక్తులకి సౌకర్యాలు అంటే ఇవేనా? మీరు మెరుగైన సౌకర్యాలు ఇవేనా మీరు చేసేది? గతంలో ఉన్న శ్రీవారి మెట్ల దగ్గర టోకెన్ ఎందుకు తీసేశారు మీరు అక్కడ? అంటే భక్తులు శ్రీవారి మెట్లు ఎక్కద్దు, మీరు తిరుపతి రావద్దు అని చెప్పని భక్తులకి తప్పుడు సంకేతాలు చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వము, టీటీడీ అధికారులు, పాలక మండలి చేస్తుంది. ఇది చాలా బాధాకరం. తిరుపతి రావాలంటే భయపడే విధంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు వస్తుంటారు. అటువంటి భక్తులు ఎవరిని కూడా మీరు తిరుపతి రావడానికి భయపడే విధంగా ఈ పాలక మండలి పనితీరు కనబడుతుంది. వంగవీటి మోహనరంగ ఆశయాలు మహోన్నతమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలముడి రవీంద్ర కొనియాడారు. ఆయన అందరివాడని, గొప్ప ప్రజానాయకుడని కీర్తించారు. వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం గుంటూరు పట్నం బజారు ఎత్తు రోడ్డు సెంటర్లోని వంగవీటి మోహనరంగ విగ్రహానికి ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలముడి రవీంద్ర పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ జీవితాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ, కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వడ్రానం హరిబాబు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, 18వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, 18వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఉల్లి గోపాల్, గుంటూరు పార్లమెంట్ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నీలం ప్రసాద్, శానం రమేష్, సిక బాలు, వనమ నరేంద్ర, ముక్తం భాష తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వంగవీటి మోహన రంగ అంటేనే ఒక వ్యక్తో, లేదంటే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తో, ఒక కులానికి సంబంధించిన వ్యక్తోగా మనం ఈరోజు ఆయన గుర్తుంచుకుంటే మాత్రం ఆయనకి నిజంగా తీవ్రంగా మనం అవమానించినట్టే లెక్క. ఈరోజు ఆయన్ని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, పేదల పెన్నిదిగా, ఒక విప్లవంగా గుర్తించుకుంటే నిజంగా ఆయనకి మనం ఇచ్చే ఒక కీర్తి, లేదంటే మనం ఇచ్చే గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను. అదే క్రమంలో ఈరోజు ఆయన జయంతి సందర్భంగా అందరం కలిసి, నాయకులందరం కలిసి కూడా వర్ధంతి 37వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడం, నాయకులందరం కలిసి, కూటమి నాయకులంతా కూడా ఈరోజు ఆయన విగ్రహానికి, ఈ ఎత్తు రోడ్డు దగ్గర ఉన్న విగ్రహానికి పుష్పమాలతో ఆయనకి వర్ధంతి కార్యక్రమంలో అందరం కూడా పాల్పంచుకోవడం మా యొక్క అదృష్టంగానే భావిస్తున్నాను. మరి ఆయన జీవితంలో పాటించిన సూత్రాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం. ప్రజల కోసం ఒక వ్యక్తి నిలబడితే ఎలా ఉంటుంది, అది ఎంత శక్తిగా మారుతుంది అన్నది రంగా గారిని చూస్తే మనం నేర్చుకోవచ్చు. ఆయనలో ఆ భావజాలంలో, ఆ శక్తియుక్తుల్లో కాస్తైనా మనకి వస్తే మంచి నాయకుల్లాగా మనం కూడా సమాజంలో ఎదగలుగుతామని ఒక ఎర్లీ కమ్మర్, ఒక నాయకురాల్లాగా నేను భావిస్తూ, ఇలాంటి వాళ్ళందరూ కూడా మాకు చాలా స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు అని చెప్పి భావిస్తూ, మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసిన మా సోదరులందరికీ, సోదరీమణులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, దీన్ని విస్తృతంగా కవర్ చేస్తూ ప్రజలందరికీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్న మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ సార్. శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 37వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్పొరేటర్ రమణ గారి ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆశయాల్ని రానున్న కాలంలో యువత మంచి సన్మార్గంలో, సేవా మార్గంలో ప్రయాణించాలని చెప్పి ఆశిస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయాలి. మన ఆంధ్రప్రదేశ్ కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా, ప్రపంచం మొత్తం కూడా ఎక్కడైతే రంగాభిమానులు ఉన్నారో వారందరూ కూడా ఇవాళ పండుగ రోజు. ఆయన చనిపోయినప్పటికీ మరి చిన్న పిల్లవాడికి, ఒక 15 సంవత్సరాల వయసు ఉన్న పిల్లవాడికి కూడా రంగా గారు ఎలా ఉంటారో కూడా తెలియదు. కానీ ఆయన ఆశయాలను అందరూ కూడా, ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు, ఒక రిక్షా కార్మికుడి కాడి నుంచి చెప్పులు కుట్టే వ్యక్తి వరకు కూడా రంగా గారు న్యాయం చేసినటువంటి పరిస్థితి. ఎవరికైతే అన్యాయం జరిగితే ఆ అన్యాయం జరిగిన దగ్గర రంగా గారు నిలబడేవాళ్ళు. అవతల వ్యక్తి ఎంతలా బలవంతుడైనా సరే రంగా గారిని చూడంగానే మరి ఆ బలవంతుడు కూడా బలహీనుడివై, ఎవరైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఉన్నటువంటి రంగా గారికి ఈరోజు నివాళులర్పించడం అనేది మరి ఆయన పూర్వజన్మ సుకృతం. మా అందరికి కూడా ఆయన స్ఫూర్తితోనే మేము కూడా ఈ రోజున రాజకీయాల్లో ఉన్నా, ఎవరు వచ్చి ఏ పని అడిగినా కూడా మాకు చేతనైనంత వరకు చేసే విధంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నాం. కాబట్టి మరి ప్రపంచ మానవాళికి ఆయన, ఎందుకంటే రంగా గారికి జరిగినటువంటి పరిస్థితిని, ఎన్నో రకాలైనటువంటి ఆ రోజున జరిగినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఆయన వ్యక్తిత్వం, ఆయన వెళ్ళినటువంటి రకరకాలైనటువంటి మరి చేసిన సహాయాలు కానివ్వండి, ఆయన చేసినటువంటి మామూలు విషయం కాదు. ఎందుకంటే అప్పటికి మాకు చాలా చిన్న వయసు అయినా కూడా, 25 ఏళ్ళు ఉన్నా కూడా మరి ఆ రోజున ఏడ్కూరు గ్రామంలో మరి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వారు వచ్చి అక్కడ పరిష్కరించినటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తికి ఇవాళ ఘనమైన నివాళులు పెంచడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున గుంటూరులోని మా 18వ డివిజన్లో ఎత్తురోడ్డు సెంటర్లో జరుపుకోవటం సంతోషం. అట్లానే ఈ రోజున నాయకులందరూ ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఒక వంగవీటి మోహన్ రంగా అంటే ఆయన ఒక శక్తి, ఒక ఆశాజ్యోతి, ఒక ఆశాకిరణం. ఆశయంతో నడిచేవాడు ఎప్పుడైనా సరే మంచి ఒక కారణ జన్మల్లాగా రూపుదిద్దుకుంటారు. ఒక ఆశయం అనేది ఉండాలి. ఆ ఆశయం అనేది బడుగు బలహీన వర్గాలందరికీ కోసం ఆయన పరితపించి
ఆయన మరి ప్రజల్లో ఉంటూ మరి ఆయన ఆ రోజున అసూలు బాశారు. ఆ రోజున మరి దాదాపుగా ఆయన చనిపోయి 37 సంవత్సరాలు అవుతుంది. ఈ 37 సంవత్సరాలు అయినా కానీ ప్రతి సంవత్సరం ఆయన కీర్తి పెరుగుతుందే తప్ప ఎక్కడ ఆయన్ని మర్చిపోయిందంటూ ఎవరు లేరు. మరి ఈ రోజున ఆయన ఆశయాలకు అనుగుణంగానే మరి వాళ్ళకు ఉన్నటువంటి నాయకులందరూ ఎక్కడ చూసినా కానీ ఆయన ఆశయాలతో మేము ముందరికి వెళ్తున్నామని చెప్పుకుంటున్నారు. మరి అటువంటి ఆశయాలు మనం కూడా మరి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ప్రజల్లోకి వెళ్ళాలని కోరుకుంటూ, అలానే ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ వచ్చేసిన అందరికీ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ, వంగవీటి మోహన్ రంగా గారు, వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు. గుంటూరు కొత్తపేట యూత్ ఆధ్వర్యంలో దివంగత వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి కార్యక్రమం కొత్తపేట శనక్కాయల ఫ్యాక్టరీ రంగా బొమ్మ సెంటర్లో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కొత్తపేట యూత్ సభ్యులు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ రంగా జీవితాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోతురాజు వెంకట్, పోతురాజు రామకృష్ణ, దాసరి ప్రసాద్, దుర్గా ప్రసాద్, శనక్కాయల శివుడు, సతీష్, నిశంకర రాము, కిరణ్, తులసి, రమణ తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట రంగాబొమ్మ సెంటర్లో ఘనంగా 37వ వర్ధంతి సందర్భంగా వంగవీటి మోహన్ రంగా గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి. ఆయన ఆశయాలు అందరూ కొనసాగించాలని చెప్పేసి ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి వర్గం వాళ్ళు, ప్రతి మతం వాళ్ళు, ప్రతి పార్టీలో వాళ్ళు, పార్టీలకు అతీతంగా అందరూ నాయకులందరూ వచ్చి ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఇక్కడ కొత్తపేట యూత్ కూడా అదేవిధంగా వాళ్ళకి ఆహ్వానం పలికి వాళ్ళు అందించే నివాళుల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో సందర్భంగా ఈరోజు కూడా ఉదయం నుంచి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చి ఘనంగా నివాళులు అర్పించి వెళ్ళటం జరిగింది. ఈరోజు వర్ధంతి అయింది, ఘనంగా జరుపుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు బడుగు బలహీన వర్గాల నాయకుడు రంగా గారి వర్ధంతి సందర్భంగా కొత్తపేట రంగా గారి సెంటర్ నందు ఉత్సవం జరుగుతుంది. పార్టీల అతీతంగా అందరూ వచ్చి వారికి ఘన నివాళులు అర్పించారు. భవిష్యత్తులో కూడా ఈ కొత్తపేట యూత్ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. గుంటూరు అరండలపేట 4వ లైన్ 3వ అడ్డ రోడ్డు ఆపోజిట్ పార్క్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అల్ ఖబీర్ ఎల్లుస్ కిచెన్ టేస్ట్ ద డిఫరెన్స్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజిల్లా, బ్రహ్మరా టౌన్షిప్ అధినేత గల్లా రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్ ఖబీర్ ఎల్లుస్ కిచెన్ నిర్వాహకులు షేక్ మహమ్మద్ రఫీ, ఈలు జావీద్ కు వారు శుభాకాంక్షలు తెలిపారు. కస్టమర్స్ ఆదరాభిమానాలతో అల్ ఖబీర్ ఎల్లుస్ కిచెన్ దినదిన అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రాంతంగా మారుతున్నటువంటి గుంటూరు నగరంలో వేలాది మంది వేరే ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి కిచెన్లో భోజనం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నగరంలో నడిబొడ్డుగా ఉన్నటువంటి అరండల్పేట ప్రాంతంలో వ్యాపార రీత్యా కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ మంచి భోజనం చేయాలంటే దాదాపు 10 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి అల్ ఖబీర్ హలీంలో తమకైనటువంటి ముద్ర ఎంచుకున్నటువంటి అల్ ఖబీర్ బిర్యానీ పాయింట్ వాళ్ళు ఈరోజు అరండల్పేట ప్రాంతంలో సోదరుడు వీలు లండన్లో హోటల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసి వచ్చినటువంటి వీలు మంచి ఆతిథ్యం ఇచ్చేటువంటి విధంగా ఈరోజు ఈలూస్ కిచెన్ పెట్టడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈలూస్ కిచెన్ విజిట్ చేసి ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ని ఆస్వాదించాలని క్రిస్మస్ సందర్భంగా ఈ రోజున ప్రత్యేకించి మన వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 52 డివిజన్లో అరండల్పేట 4 లైన్లో అల్ ఖబీర్ ఈలూస్ కిచెన్ ఇవాళ ఇది ఒక పెద్ద బ్రాండ్గా డెవలప్ అవబోతానికి సిద్ధంగా ఉన్న స్టార్టప్ కంపెనీ ఇది. ఈ రోజున మనకి లండన్లో మనకి హోటల్ మేనేజ్మెంట్ చేసి చాలా ప్యాషన్తో మనకి రాజధాని ప్రాంతం బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో గుంటూరు లాంటి బాగా డెవలప్డ్ సిటీలో ఇది ఒక ఫస్ట్ బ్రాంచ్గా ఒక మంచి స్టార్టప్ కంపెనీగా ఈలూస్ కిచెన్ స్టార్ట్ చేశారు మన మహమ్మద్ ఇలియాస్ అహ్మద్ ఖాన్. మనకి రఫీ అన్న 21వ డివిజన్ మన సిమెంట్ కోట్ రఫీ అంటారు, బాగా ఫేమస్. మనకి ప్రతి రంజాన్ మాసంలో మన సిటీ అంతా కూడా హలీంని పరిచయం చేసి హలీంని అందరికీ అందుబాటులో తీసుకొచ్చిన రఫీ అన్న తరపు నుంచి వాళ్ళ అబ్బాయి వాళ్ళు దాని ఎన్హాన్స్మెంట్ లాగా
ఈ రోజున ఈలూస్ కిచెన్ ఇక్కడ పెడతాం. అది కూడా మనకి బిజినెస్ సెంటర్, మంచి అరుండాలపేట అనేది మంచి బిజినెస్ సెంటర్. ఇలాంటి లొకేషన్లు అందరికీ అందుబాటులో తీసుకురావడంతో పాటు ఇవాళ అన్ని టేస్ట్ చూసాం. ప్రతి ఐటమ్ కూడా ఇవాళ బిర్యానీ కానివ్వండి, తర్వాత నాన్ వెజ్ స్టార్టర్స్ కానివ్వండి, వెజ్ కానివ్వండి, మాక్టైల్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా చాలా ప్యాషన్తో చెఫ్ని బెంగాల్ నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, నార్త్ ఇండియా నుంచి ప్రతి ఒక్క దానికి స్పెషల్గా ప్రతి ఒక్క ఐటమ్కి ఎంతో యూనిక్ టేస్ట్ తీసుకొచ్చేలాగా ఇవాళ ఈలూస్ కిచెన్ స్టార్ట్ చేయడం జరిగింది. అల్కబీర్ హలీం పాయింట్ అని పెట్టి ఈ నేటికి 10 ఏళ్ళు అయిందండి. అది బాగా సక్సెస్ అయిన తర్వాత మేము దాంతోనే అల్కబీర్ ఈలూస్ కిచెన్ అని అరండల్పేట నందు ఇవాళ వెజ్ నాన్ వెజ్ రెస్టారెంట్ ప్రారంభిస్తున్నాము. మా అల్కబీర్ హలీం అనేది గుంటూరులో ప్రతి ఒక్కళ్ళు తిని ఉంటారు, అందరికీ ఫేమస్. హైదరాబాద్ తర్వాత అటువంటి రుచి గుంటూరులో చూపించింది మా అల్కబీర్ హలీమేనండి. మా అల్కబీర్ హలీంతో పాటు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు నగరంలో ఎక్కడా దొరకనటువంటి 150 రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్తో అల్కబీర్ ఈలూస్ కిచెన్ అని ఫస్ట్ టైం మేము అరండల్పేటలో స్టార్ట్ చేస్తున్నామండి. నగర ప్రజలందరికీ మేము విన్నవించేది ఏంటంటే అందరూ వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని డెవలప్. పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగాని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, టీడీపీ సీనియర్ నాయకులు రాజా మాస్టర్, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా సెక్రటరీ గుడిపల్లి వాణి, 56వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి గుడిపల్లి నవీన్ కృష్ణ పాల్గొన్నారు. గుంటూరు నగరంలోని 56వ డివిజన్ పరిధిలో నెహ్రూ నగర్ బచ్చయ్య తోట 1వ లైన్లో ఉన్న వంగవీటి మోహనరంగ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు వంగవీటి మోహనరంగాన్ని కుల మతాలకు అతీతంగా పేదల అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని తెలియజేశారు. ఆయన శారీరకంగా మన మధ్య లేకపోయినా ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలియజేశారు. రాజకీయ చరిత్రలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సినటువంటి నాయకుడు వంగవీటి మోహనరంగా గారు. అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి సామాన్యుల కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు శ్రీ వంగవీటి మోహనరంగా గారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం ఎలా ఉన్నామనేది కాదు, బ్రతికినంత కాలం ఏ విధంగా బ్రతికామనేది ముఖ్యమైనటువంటి విధంగా అతి కొద్ది రాజకీయ చరిత్రలో పేదల కోసం నిలబడ్డటువంటి నాయకుడు వంగవీటి మోహనరంగా గారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం కూడా సామాన్యులకు అండగా నిలిచి ముఖ్యంగా యువతకు ఒక మార్గదర్శకుడిగా ముందుకు సాగినటువంటి రంగా గారిని ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సామాన్యుల కోసం నిలబడేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకుడిగా వంగవీటి మోహనరంగా గారిని ఒక ఐకాన్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అటువంటి మహానుభావుడి గురించి మనం ఎవరు చెప్పినా చెప్పకపోయినా రాష్ట్రంలో ప్రతి ఒక్క మూలలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా అటువంటి నాయకుడిని స్మరించుకుంటూ తప్పు భావితరాలకు ఒక మంచి సందేశాన్ని, ఎందుకంటే రాబోయేటువంటి తరాలు తప్పకుండా ప్రజాసేవలో ఉండాలనేటువంటి ప్రతి ఒక్కడు కూడా అట్టడిగినటువంటి వర్గాలకు సేవలు అందించాలనేటువంటి దృక్పథంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరాన్ని గుర్తించే వర్ధంతి సందర్భంగా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా రంగా గారంటే రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన వ్యక్తి. రంగా గారంటేనే ఒక అన్న చెప్పినట్టు వైబ్రేషను. ఈ రోజున బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి చనిపోయేదాకా కూడా పేదల పెన్నిధిగా ఉన్నటువంటి రంగా గారిని ఈ రోజున మీ అందరం కూడా 37వ వర్ధంతి సందర్భంగా స్మరించుకోవటం. ఏదైనా కానీ రంగా గారంటే అత్యంత ప్రజాదరణ గల వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకి చేసినా కానీ ముఖ్యమంత్రి స్థాయి ప్రజాదరణ గల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రంగా గారు. అటువంటి వ్యక్తి స్మరించుకోవటం ప్రతి ఒక్కరికి కూడా మరి ఇట్లాగా స్మరించుకొని భవిష్యత్ తరాలకు కూడా తెలియజేసే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజున నెహ్రూ నగర్లో ఇంత పెద్ద ఎత్తున రంగా గారి అభిమానులు, అలాగనే నాయకులు, అలానే మన ఎమ్మెల్యే గారు తూర్పు నియోజకవర్గం నెహ్రూ నగర్లో స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి వర్ధంతి కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు సోదరులు నజీర్ అహ్మద్ గారు, ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ గారు, స్థానిక కార్పొరేటరు, వివిధ పార్టీల నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడికి హాజరయ్యారు.
వంగవీటి మోహన రంగా అంటేనే ఒక వైబ్రేషన్. ఆనాటి రాజకీయాలు, నేటి రాజకీయాలు, రేపటి రాజకీయాలు ఎప్పుడు ఎలా రంగులు మారినప్పటికీ కూడా రంగా గారి ఆలోచన విధానం, ఆయన అనుసరించినటువంటి పద్ధతులు ఆచరణయోగ్యం, ఆమోదయోగ్యం. బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం రంగా గారు అనేక కార్యక్రమాలను తీసుకున్నటువంటి అంశాన్ని ఈరోజు చర్చించుకుంటూ ఉన్నారు. రంగా గారి ఆలోచన విధానాలని అనుసరిస్తూ బడుగు బలహీన వర్గాల వారికి మేలు చేసే విధంగా రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ పందాన్ని అనుసరించాలని, తద్వారా వంగవీటి మోహన్ రంగా గారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా పీపీపీ విధానం పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం దుర్మార్గమని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని రామన్నపేట జన చైతన్య వేదిక హాలులో పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు VGF వర్తింపు అంశంపై మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు, మాజీ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తే వాటి భారం రోగులపై మరియు విద్యార్థులపై పడుతుందని తెలియజేశారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పీపీపీ విధానంలో ఎందుకు చేయటం లేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు. సర్వరోగ నివారణకు పీపీపీ విధానమే నివారణ అన్నట్లు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని, అది మంచి పద్ధతి కాదని సూచించారు. విధానంపై రోజుకు ఒక విచిత్రమైన వాదంతో ముందుకు వస్తూ ఉంది. ఈరోజు పీపీపీతోనే ప్రగతి అంటూ అన్నిట్లో కూడా పీపీపీని అమలు చేస్తామని చెప్పేసి రకరకాల వాదాలతో వస్తుంది. ఇవాళ ఒక పీపీపీ విధానంలో ఒక విమానాశ్రయాన్ని నిర్మించినట్లయితే ఆ భారం ఎవరి మీద పడుతుంది? విమానాల్లో ప్రయాణించినటువంటి ప్రయాణికుల మీద పడుతుంది. అదే ఒక పీపీపీ విధానంలో ఒక రహదారిని నిర్మించినట్లయితే ఆ భారం వచ్చేసి వాహన యజమానుల మీద పడుతుంది. అదే పీపీపీ విధానంలో వైద్య కళాశాలను కనుక నిర్మిస్తే ఆ భారం వచ్చేసి రోగుల మీద పడుతుంది, వైద్య విద్యార్థుల మీద పడుతుంది. కాబట్టి మిగతా వాటికి దీనికి చాలా తేడా ఉంది. అందుకని ఇవాళ మేము కోరుకుంటుంది ఏంటంటే ఈ భారం అనేది ఆ రోగుల మీద కానీ వైద్య విద్యార్థుల మీద పడకూడదు. కనుక ఈ పీపీపీ విధానాన్ని వైద్య కళాశాలకు మాత్రం అమలు చేయకూడదని చెప్పేసి గట్టి కోరుతున్నాం. మీరు పీపీపీ విధానంతో తొందరగా జరుగుతుంది, పీపీపీ విధానంతో మేలు జరుగుతుంది అనుకుంటే పోలవరాన్ని పీపీపీ విధానంలో నిర్మిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల క్రితం ప్రకటించింది. ఈ 3 నెలల పరిస్థితిని మనం పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్టుగా కనిపిస్తుంది. గత 10-12 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న 5-6 మీటింగుల్లో కేవలం ఈ అంశాన్నే ప్రస్తావించడం అనేది దీన్ని తెలియజేస్తూ ఉంది. ఇటీవల 4 మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో బిడ్డింగ్కి వెళ్ళినప్పుడు కేవలం ఆదోని మెడికల్ కాలేజీకి మాత్రమే కిమ్స్ అనే సంస్థ బిడ్డింగ్ చేసింది. మిగిలిన పులివెందులు కానీ, మదనపల్లి కానీ, మార్కాపురం కానీ ఎవరూ బిడ్డింగ్కి రాలేదు. ఆ రాని మరుసటి రోజున అంటే 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో చర్చలు జరిపి దాని మీద రివ్యూ చేసి సమీక్ష చేసి ఆ సమీక్ష సందర్భంలో అవసరమైతే మనం వైబిలిటీ గ్యాప్ ఫండ్ వాటికి ఇద్దాం. పదే ప్రజల్ని మభ్యపెట్టడానికి పీపీపీ పద్ధతే చాలా మేరైంది అని చెప్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ తెలుసు ప్రైవేట్ రంగంలో వైద్యం ఎలా ఉంది, రోగులు ఎలా ఇబ్బంది పడుతుంది. రకరకాల ఆపరేషన్లు, అనవసరమైన ఆపరేషన్లు, సిజేరియన్స్, రకరకాల మందులు, వాళ్ళ ఆసుపత్రిలోనే మందుల షాప్ పెట్టుకోవటం, అక్కడే టెస్టులు చేయించుకోవటం, రకరకాలుగా దోపిడీ చేస్తున్న ఒక దోపిడీ కేంద్రాలుగా ప్రైవేట్ వైద్యం కనపడుతూ ఉంది. అలాంటిది సేవారంగంలో ఉన్న ప్రభుత్వ వైద్యాన్ని తీసుకెళ్ళి ఈ దోపిడీ కేంద్రాలుగా ఉన్న లాభార్జనతో పనిచేస్తున్న బడా వైద్య సంస్థలకు అప్పచెప్పాలని ఎందుకు ఆలోచిస్తున్నాడో అర్థం కావటం లేదు. 4 మెడికల్ కళాశాలకి బిడ్డింగ్ ఏర్పాటు చేస్తే ఒక్క ఆధునిక మాత్రమే ఒకే బిడ్డింగ్ వస్తే ఆ బిడ్డింగ్ని ఆ ఒక్క బిడ్డింగ్ అయినా కూడా ఆమోదించండి, వారికి ఆర్డర్ ఇవ్వండి అని చెప్పని ముఖ్యమంత్రి ఆదేశించడం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలని ప్రభుత్వపరంగా నిర్మించడానికి తలపూని 5 మెడికల్ కళాశాలలు పూర్తి చేసి
150 కోట్ల వ్యయంతో శంకర్ విలాసు ఆర్ఓబి నిర్మాణం చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. శంకర్ విలాసు బ్రిడ్జి నిర్మాణం పనులు నిలిచిపోయాయని ప్రతిపక్ష నాయకులు అనటం సరికాదని తెలిపారు. ఏసీ కాలేజీ వైపు పనులు వేగంగా జరుగుతున్నాయని అవి పూర్తి కాగానే తాలూకా వైపు మొదలు పెడతామని చెప్పారు. రైల్వే ట్రాకులపై ఉన్న పాత బ్రిడ్జిని తొలగించడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అని అన్నారు. అందుకే హై లెవెల్ క్రేన్ ని 3 తెప్పిస్తున్నామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితిలో శంకర్ విలాసు ఆర్ఓబి నిర్మాణం చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఒకటి తీయాలి, దానికి కంప్లీట్ ప్లాన్ అంతా ఫైనలైజ్ చేసాం. త్వరలో ఒక ఏజెన్సీ ఫైనలైజ్ అయిపోయింది. వాళ్ళు ఒక 2-3 వీక్స్లో ఎప్పుడో వర్క్ మొదలు పెడతారు. పెట్టిన తర్వాత 1 మంత్లో సెంటర్ పార్ట్ తీసేస్తారు. 1 మంత్ 45 డేస్. ఆ తీసేసేటప్పుడు మీకు ఎక్కడ కూడా దానివల్ల ఎక్కడ వర్క్ ఆగటం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, వర్క్ ఇప్పుడున్న వర్క్ కూడా ఎక్కడ ఆగటం లేదు. ఎందుకంటే ఒక సైడ్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఇటు సైడ్ వద్దాం అనేది, అది డిలే లేదు. 3వ ఇష్యూ వచ్చేటప్పటికి షాపులు వాళ్ళు. సో మనం లాస్ట్ టైము వాళ్ళ 1 ఇయర్ నుంచి మల్టిపుల్ మీటింగ్స్ పెట్టారు. అయినా ఇది కుదరలేదు కాబట్టి కంపల్సరీ ల్యాండ్ అక్విజిషన్కి వెళ్తూ ఉన్నాము. అది కూడా రేపు కౌన్సిల్లో పెట్టేసి 26-27 తారీఖు కౌన్సిల్లో పెడతారు. పెట్టిన తర్వాత అమౌంట్ ఎస్టిమేట్ చేసి ఎట్లా చేయాలో అది చేస్తాం. ఇంతకు తప్పించి ఏమి లేదు. ఇంకా 2 వాళ్ళు జనరల్గా ఎప్పుడు చెప్పేయండి, ఒకటి లాంగ్ ఫ్లైఓవర్ కావాలంటారు. లాంగ్ ఫ్లైఓవర్ కుదరదు. అప్పుడేదో 160 కోట్లు అన్నారు, 160 కోట్లు అన్నారు. ఇప్పుడు 100 కోట్లు ఇది మనకు ఖర్చు అవుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ కాస్టు ఇప్పుడు ఎక్వైర్ చేసి ఇంకో 30 కోట్లు అవుతుంది. 30 కోట్లు మున్సిపల్ కార్పొరేషన్, లోకల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి పెడతాం. అంటే ఎంత 130. ఇవి కాకుండా ఆల్రెడీ మనం కొంత డబ్బులు ఖర్చు ఇచ్చున్నాం. టీడీఆర్ బాండ్స్ అవి అప్రాక్సిమేట్ నాకు కరెక్ట్ దగ్గర ఇంకో 10-20 కోట్లు ఉంటుంది. అంటే టోటల్గా వచ్చేటప్పటికి 150 కోట్లు అవుతుంది. ఇది కూడా మీకు కాస్ట్. అలా అని చెప్పి మనం ఫ్లైఓవర్ అక్కడి నుంచి వాళ్ళే చాలా ఎక్కువ పెద్దదేయమంటారు. ఇప్పుడు ఈ షాపులు వాళ్ళే చాలా జీవనాధారం కోల్పోతున్నారని బాధపడుతున్నారు. ఇంకా ఎక్కువ చేస్తే ఏమవుతుంది, ఎక్కువ షాపులు పోతాయి. మన పర్పస్ ఏంటి, రైల్వే గేటును దాటి వెళ్ళటం అనేది ఇక్కడ మెయిన్ పర్పస్. కాబట్టి ఇంతకుముందున్న బ్రిడ్జి కంటే కూడా డబల్ చేస్తున్నాం మనం. సో ఆల్రెడీ డబల్ చేస్తున్నాం. మినిమం డ్యామేజ్ తోటి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. ఇది ఇంకొకటి ఏంటి, మాకు ఆర్యూబీ కావాలంటారు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఇది 70 ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి. ఆర్యూబీ అక్కడ తీయలేము. తీస్తే ఇది కనుక పడితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ట్రైను ఇప్పుడు ఆ సెంటర్లో బ్రిడ్జిని తీయటానికే 3 క్రేన్లు వాడుతున్నాం. 500 టన్స్ పెట్టేది ఒకటేమో 300 టన్స్, ఒక బ్యాకప్ క్రేన్. ఎందుకంటే ఆ బ్రిడ్జి కింద అంతా ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయి. అదేదన్నా ఎన్నో 120 ట్రైన్స్ పోతాయని చెప్పారు. కరెక్ట్ నెంబర్ గుర్తులేదు. ఒక రోజుకి ఏమాత్రం తేడా జరిగినా కూడా కొన్ని వేల మందికి, లక్షల మందికి ప్రయాణం ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. గబక్కన మనం ఆర్యూబీ కట్టేసి ఏది పడితే చేసేస్తే అది అయ్యేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఫస్ట్ ఆర్ఓబీ కడతా ఉన్నాం. వాళ్ళు అడిగిన ఆర్యూబీకి ఒరిజినల్గా ప్లాన్లో సింగిల్ పిల్లర్ తోటి మేము వెళ్ళేవాళ్ళం. సింగిల్ పిల్లర్ వెళ్తే నాకు ఇంకా 6 నెలల ముందు వర్క్ అయిపోయింది. ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా శుక్రవారం తనిఖీ చేశారు. పీరియాడికల్ తనిఖీలో భాగంగా జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి, రాజకీయ పార్టీల ప్రతినిధులు, బహుజన సమాజ్ పార్టీ ఉపాధ్యక్షులు చిరతన గండ్ల వాసు, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బిల్లల సునీల్, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి కంచర్ల శివరామయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కొరిటిపాటి ప్రేమ్ కుమార్, జనసేన పార్టీ ప్రతినిధి చట్టాల త్రినాథులతో కలిసి తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణారెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు లోచర్ల రమేష్, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జేవీఎస్ ఆర్కే ప్రసాద్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.